హలో వ్యూయర్స్, వెల్కమ్ టు గ్రిల్సెథ్రిల్ ఛానల్. ఈరోజు మనం నార్త్ ఇండియన్ స్వీట్ మేవా పాగ్ ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా కడాయిలో 1 కప్ మఖానా వేసుకొని బాగా డ్రై రోస్ట్ చేసుకోండి. ఈ మఖానా క్రిస్పీగా వచ్చేంత వరకు మినిమం 5 to 8 మినిట్స్ ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా రోస్ట్ చేసుకున్న ఈ మఖానాని ఒక ప్లేట్లోకి తీసుకోండి. అదే కడాయిలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న బాదాంని వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోండి. ఒక 3 మినిట్స్ తర్వాత కట్ చేసి పెట్టుకున్న కాజుని కూడా వేసుకొని మరొక 3 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి. ఇలా రోస్ట్ అయిన వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అదే కడాయిలో 1 కప్ మెలాన్ సీడ్స్ వేసుకొని 3 మినిట్స్ పాటు డ్రై రోస్ట్ చేసుకున్నాక ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అదే కడాయిలో తురుముకున్న 1/2 కప్ పచ్చి కొబ్బరిని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు డ్రై రోస్ట్ చేసుకోండి. ఇలా రోస్ట్ అయిన దీనిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని నెయ్యి బాగా కాగిన తరువాత 1/2 కప్ ట్రాగాకాంత్ గమ్ వేసుకొని బాగా కలుపుతూ ఉండండి. ఈ గమ్ బాగా రోస్ట్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇది క్రిస్పీగా కావాలంటే మినిమం 3-4 మినిట్స్ పడుతుంది. మీరు కలుపుతూనే ఉండండి. ముందుగా రోస్ట్ చేసుకున్న మఖానాని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఇలా బరకగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అలాగే మనం ముందుగా రోస్ట్ చేసుకున్న అన్నిటిని మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. ముందుగా ఒక ప్లేట్ని గీతో గ్రీస్ చేసుకోండి. ఇప్పుడు షుగర్ సిరప్ని రెడీ చేసుకుందాం. ముందుగా ఒక కడాయిలో 1 కప్ షుగర్ని వేసుకొని 1/2 కప్ వాటర్ వేసుకోండి. షుగర్ కరిగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ సాఫ్రాన్ వాటర్ వేసుకోండి. ఇది ఉన్నట్లయితే యూజ్ చేయండి, లేదంటే ఆప్షనల్ మాత్రమే. అలాగే 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని బాగా కలుపుకోండి. ఈ మిశ్రమం తీగపాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని అంతటిని ఇందులో వేసుకొని మొత్తం కలిసేలా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న ఈ మిశ్రమాన్ని మనం ముందుగా గ్రీస్ చేసి పెట్టుకున్న ప్లేట్లోకి తీసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పిస్తాతో గార్నిష్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసిన వెంటనే వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. చల్లారిన తర్వాత ఒక 1/2 అవర్ పాటు ఫ్రిడ్జ్లో ఉంచి తీసుకోండి. చూసారు కదా, ఎంతో హెల్దీ రెసిపీ అయిన మేవా పాగ్ స్వీట్ రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. Please share and subscribe our channel for more videos. Thank you.